హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్‌లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన లాంబ్డా గురించి తెలుసుకోబోతున్నాము. అయితే లాంబ్డా గురించి తెలుసుకోబోయే ముందు లాంబ్డాలో ఏమేం కాన్సెప్ట్స్ ఉంటాయి? ఓకే. ఏవే కాన్సెప్ట్స్ మనం కవర్ చేయాలో ఒకసారి చూద్దాం ఈ వీడియోలో. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూసినట్లయితే వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా అంటే ఏంటి? ఓకే. సో, దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి నేర్చుకునే ముందు, ఆ కాన్సెప్టు మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఓకే. అలాగే మనం ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక ఆహ్, క్లా క్లియర్ క్లారిటీ ఐడియా గానుంటే, సో, రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా మనకి అర్థమవుతాయి. ఓకే. సో, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో మీకు ఆహ్, వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అండ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఇంట్రడక్షన్‌లో మీకు చెప్తాను మీకు. లైక్ మనము ఎస్3లో కంపారిజన్ చేసాం కదా! మనం లోకల్ అండ్ క్లౌడ్‌ని. సేమ్ అలాగే మనము ఏడబ్ల్యూఎస్ లాంబ్డాని కూడా కంపేర్ చేసి చూద్దాం. ఓకే. అసలు ఎందుకు ఎలా ఎందుకు ఈ సర్వీస్ ఇది ఒక సర్వీసే ఇది గూడా. ఈ సర్వీస్‌ని వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు చూద్దాం. అలాగే బెనిఫిట్స్ అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఏంది? స్కెల్టన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాము. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను మీకు. ఓకే. ఇదంతా కూడా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఎన్విరాన్మెంట్. తర్వాత క్రియేటింగ్ యువర్ ఫస్ట్ లాంబ్డా. ఇదొచ్చేసి మనము లోకల్‌లో నేను ఎస్3లో లాంబ్డా ప్లస్ ఎస్3 కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు లోకల్‌లో ఒకసారి రన్ చేసి చూపించాను గదా! సేమ్ లోకల్‌లో ఒక ప్రాజెక్ట్ చేద్దాము. లాంబ్డా ఇంట్రడక్షన్. తర్వాత వర్కింగ్ విత్ ట్రిగ్గర్స్ అనమాట. ట్రిగ్గర్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉందనుకోండి. ఓకే. ఒక ఫ్యాన్ ఉందనుకోండి. దాన్ని మనము ఎలా ఆపరేట్ చేస్తాము? ఒక స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. రైట్? స్విచ్ ద్వారా ఆపరేట్ చేస్తాం. ఈ స్విచ్‌నే మనము ఏమని పిలుస్తామంటే ట్రిగ్గర్ అని పిలుస్తాం. అంటే ఈ ఫ్యాన్‌ని రన్ చేసే ఒక ఎక్విప్‌మెంట్ లాంటిదనమాట. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డాలో వర్కింగ్ విత్ లాంబ్డా ట్రిగ్గర్స్ అనమాట. లాంబ్డాలో చాలా ట్రిగ్గర్స్ ఉంటాయండి. మల్టిపుల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. ఓకే. హ్మ్. మల్టిపుల్. ఓకే. మల్టిపుల్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ ఉందనుకోండి స్విచ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్‌గా రిమోట్ వచ్చింది. ఓకే. రిమోట్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేయొచ్చు ఫ్యాన్స్. ఓకే. సో, ఇక్కడ మనకి 2 ట్రిగ్గర్స్ ఉన్నాయి. అలాగే మనకి ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుందండి. ఓకే. ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మనము ఎస్3తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. ఎస్‌క్యూఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఎస్ఎన్ఎస్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. ఈవెంట్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈవెంట్ బ్రిడ్జ్‌తో ట్రిగ్గర్ చేయొచ్చు. సో, ఇక్కడ మల్టిపుల్ అంటే అదర్ సర్వీసెస్‌తో ఈ లాంబ్డాని ట్రిగ్గర్ చేయొచ్చనమాట. సో, ఏపీఐ గేట్‌వేస్ దీంతో కూడా ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లేయర్స్. సో, లేయర్స్ అనే ఈ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రియల్ టైమ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ ఇన్‌స్టాల్ చేశాననుకోండి. నా ప్రాజెక్ట్‌కి ఒక రిక్వెస్ట్ మాడ్యూల్ కావాలి. ఓకే. ఈ రిక్వెస్ట్ మాడ్యూల్ నేను ఈ క్లౌడ్‌లో రన్ చేసేటప్పుడు కూడా నాకు ఈ మాడ్యూల్ ఉండాలి. సో, ఈ మాడ్యూల్ లోకల్‌లో ఇన్‌స్టాల్ చేసిన మాడ్యూల్‌ని క్లౌడ్‌లో సెట్ చేసుకోవాలనమాట. సో, ఆ క సెట్ ఇదేంటంటే ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అనమాట. ఈ ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము లేయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్‌లో డిప్లాయ్ చేసి పెట్టుకుంటాం. ఓకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ లైక్ రిక్వెస్ట్ మాడ్యూల్, పాండాస్ మాడ్యూల్, ఓకే. సమ్ అదర్ రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. సో, అదంతా కూడా ఈ లేయర్స్ అనే కాన్సెప్ట్‌లో వస్తుంది. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎర్రర్ తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్. సో, ఎర్రర్‌ని ఎలా హ్యాండిల్ చేస్తామో బేసికల్‌గా మనం కోడింగ్‌లో ఒక ఎర్రర్ వచ్చిందనుకోండి ఎలా హ్యాండిల్ చేస్తాము. సేమ్ అట్లాగే ఎర్రర్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆప్టిమైజేషన్ లాంబ్డా ఫంక్షన్స్. సో, ఆప్టిమైజేషన్ అంటే కోడ్‌ని ఆప్టిమైజ్ చేయడం అనమాట. ఓకే. సో, ఆ టెక్నిక్స్ ఏమున్నాయి? అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఏందండి. ఏదైనా సరే మనము క్లౌడ్ సర్వీస్ తీసుకున్నామంటే కాస్ట్ రిలేటెడ్ ఫస్ట్ మనం థింక్ చేయాల్సింది ఏందంటే కాస్ట్ రిలేటెడే థింక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎస్3 కానీ తీసుకున్నామనుకోండి. ఎస్3లో కూడా కాస్ట్ రిలేటెడ్. కాస్ట్‌ని రెడ్యూస్ చేయడానికి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఏమున్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని మనం కాస్ట్‌ని రెడ్యూస్ చేయడము ఎలా అనేది నేర్చుకున్నాం. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా కాస్ట్ ఆప్టిమైజేషన్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏందంటే టాప్ లెవెల్ గాయ్స్ చేసేది. మన వర్క్ ఏందంటే పైథాన్ ప్లస్ ఓకే. లాంబ్డా అంతే. పైథాన్, లాంబ్డా ఈ రెండిటిని యూజ్ చేసుకొని కోడ్ రాయడం మన పని.
సో, ఇదంతా కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే వర్క్‌లు ఇవన్నీ కూడా. ఆప్టిమైజేషన్స్. ఓకే. ఇక్కడొచ్చేసి ఆప్టిమైజింగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఆప్టిమైజింగ్ కోల్డ్ స్టార్ట్ పెర్ఫార్మన్స్, మెమరీ అండ్ టైమ్‌ఔట్ కాన్ఫిగరేషన్స్, యూజింగ్ లేయర్స్ అండ్ టు మేనేజ్ డిపెండెన్సీస్, రెడ్యూసింగ్ కాస్ట్. ఇవన్నీ ఏందంటే చెప్పాను కదా! కాన్సెప్ట్స్. తర్వాత అడ్వాన్స్‌డ్ లాంబ్డా కాన్సెప్ట్స్ అంట. అడ్వాన్స్‌డ్ అంటే ఏముండవు ఇవి. జస్ట్ క్రియేటింగ్ అండ్ యూజింగ్ లాంబ్డా డెస్టినేషన్స్, ఇంప్లిమెంటింగ్ కస్టమ్ మెట్రిక్స్ విత్ క్లౌడ్ వాచ్, యూజింగ్ స్టెప్ ఫంక్షన్స్. సో, బేసిక్‌గా మనం రాసే కోడే జస్ట్ రాసే విధానం మార్చడం అంతే. దీంట్లో కూడా పెద్ద ఏముండదు. బెస్ట్ ప్రాక్టీస్ ప్యాటర్న్. ఓకే. ఇదేంటంటే స్ట్రక్చర్. అంటే కోడ్ యొక్క స్ట్రక్చర్‌ని డిఫైన్ అంటే ప్రాజెక్ట్ తీసుకుంటాం గదా! ఆ ప్రాజెక్ట్ యొక్క స్కెల్టన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో, డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ, సెక్యూరిటీంగ్ లాంబ్డా ఫంక్షన్స్, ఇంప్లిమెంటింగ్ లాంబ్డా ఫంక్షన్స్‌కి లాంబ్డా ఆథరైజర్స్ ఉంటాయి. సో, ఆ లాంబ్డా ఆథరైజర్స్‌తో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయొచ్చు. డిజైనింగ్ ఆఫ్ స్కేలబిలిటీ. సో, మనము ఇదేంది అంటే ఆహ్, ఇది యొక్క కోడింగ్ అంటే ప్రాజెక్ట్ సెలక్షన్ బేస్ చేసుకొని ప్రాజెక్ట్‌ని ఎలా డిజైన్ చేయాలనేది ముందుగానే డిసైడ్ చేస్తారనమాట. కోడ్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ జస్ట్ ఏందంటే లాగ్స్ ఇవి. జస్ట్ లాగ్స్ చూస్తాం ఇవన్నీ కూడా. సో, రియల్ టైమ్ యూజ్ కేసెస్ దీంతో చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే డేటా ఇంజినీరింగ్‌లో ఇది వన్ ఆఫ్ ద ఆహ్, క్రూషియల్ రోల్ అన్నమాట ఇది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట లాంబ్డా. ఓకే. సో, లాంబ్డా అనేది అదర్ సర్వీసెస్‌కి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 నుంచి ఎస్3కి మూవ్ చేయాలనుకోండి. ఈ లాంబ్డా అనేది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తది. కోడింగ్‌లో. ఓకే. చూద్దాం ఇయన్నీ. తర్వాత ఫైనల్‌గా ఏందంటే ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంటర్వ్యూ క్వెషన్స్ నేను ఆల్రెడీ తీసి పెట్టున్నాననమాట. లైక్ ఎస్3లో మీరెలా చేశారో సేమ్ అట్లాగే లాంబ్డా AWS లాంబ్డా బేసిక్ క్వెషన్స్. సో, వాట్ ఈస్ లాంబ్డా? హౌ డస్ లాంబ్డా హ్యాండిల్స్? సో, బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి. సో, యూ కెన్ చెక్ బేసిక్ లెవెల్, మీడియం లెవెల్ అండ్ ఎక్స్‌పర్ట్ లెవెల్. So, what are the key factors to consider when choosing between lambda ECs? Okay, and some interview questions. Okay, sorry, ఇది F3 ఇది. AWS లాంబ్డా ఇక్కడ ఉంది. ఓకే. సో, మనం మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది ఏంది అంటే, మనం లోకల్‌లో ఎలా అసలు కోడింగ్ అనేది ఎలా చేయాలి అనేది మన మీద ఫోకస్ చేయాలి. రిమైనింగ్ అంతా ఏందంటే థియరిటికల్ పార్టే. ఓకే. సో, రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవర్ మెయిన్ గోల్ ఏందంటే పైథాన్ పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. లాంబ్డాలో లోకల్ ఓకే. సో, లోకల్‌లో ఎలా చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? సో, మనం ఫోకస్ చేయాల్సిందేంటంటే లోకల్ ఓకే. డిప్లాయ్‌మెంట్. సో, ఎక్స్‌టర్నల్ లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి లేయర్స్ మీద అండ్ ట్రిగ్గర్స్ మీద ఫోకస్ చేయాలి. సో, మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇదనమాట. యాస్ ఎ డెవలపర్‌గా ఓకే. యాస్ ఎ డెవలపర్‌గా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇవి. ఓకే. సో, లోకల్‌లో ఎలా డెవలప్ చేయాలి? ఎలా టెస్ట్ చేయాలి? ఎలా డిప్లాయ్ చేయాలి? సర్వర్‌లో ఎలా టెస్ట్ చేయాలి? లేయర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? డిపెండెన్సీ లేయర్స్, ట్రిగ్గర్స్‌ని ఎలా అసైన్ చేయాలి? వీటి మీద మనం ఫోకస్ ఉండాలి. రిమైనింగ్ అంతా థియరిటికల్ పార్ట్. అవి ఏందంటే థియరిటికల్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉండాలనమాట. ఓకే. ఓవర్‌వ్యూ అయితే ఇది. ఇక నెక్స్ట్ వీడియోలో మనం అసలు ఈ పైథాన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అంటే ఏందో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. థాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఈ లాంబ్డా ఫంక్షన్‌ని లోకల్‌లో అండ్ రిమోట్‌లో మనము టెస్ట్ చేసి చూసాం కదా! ఓకే. సో, ఇప్పుడొచ్చేసి ఈ వీడియోలో మనము ఈ లాంబ్డా ఫంక్షన్‌కి ట్రిగ్గర్స్‌ని యాడ్ చేద్దాం. సో, ట్రిగ్గర్స్ అంటే ఏం లేదు. నేను ఆల్రెడీ థియరిటికల్‌గా చెప్పేటప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ట్రిగ్గర్స్ అంటే ఏంది అంటే ఒక లాంబ్డా ఫంక్షన్‌ని ఇన్వోక్ చేయడం అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ లాంబ్డా ఫంక్షన్ ఉంది గదా! ఈ ఈవెంట్స్ అన్నమాట ట్రిగ్గర్స్ అంటే. సో, ఇక్కడ ఈ ట్రిగ్గర్స్ ఏందంటే ఎయిదర్ S3 గానీ, SKS కానీ, ఏపీఐ గేట్‌వే కానీ ఓకే. ఏం లే ఈ ఈ ఫంక్షన్‌ని మనం మనము మన దగ్గర ఒక ఫ్యాన్ ఉందనుకోండి.
ఆ ఫ్యాన్‌ని రన్ చేయాలంటే మనం ఏం చేస్తాము? స్విచ్ ఆన్ చేస్తాం కదా! సేమ్ అట్లాగే ఈ ఫంక్షన్‌ని మనము సర్వర్‌లో అంటే బయట నుంచి రన్ చేయాలంటే లేదంటే ఇన్వోక్ చేయాలంటే ఒక ట్రిగ్గర్ ఉంటుందనమాట. ఓకే. ఆ ట్రిగ్గర్ కాన్సెప్టే అనమాట ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది. సో, ఇది ఆల్రెడీ మీకు థియరిటికల్ కాన్సెప్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ట్రిగ్గరింగ్ కాన్సెప్ట్‌ని. సో, దీన్నిప్పుడు ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయ్యి చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నేనొచ్చేసి ఈ ట్రిగ్గర్ కోసం నేను ఏపీఐ గేట్‌వే యూజ్ చేద్దామనుకుంటున్నాను. సో, ఈ ఏపీఐ గేట్‌వే ఏంది అంటే మనం ఔట్ సైడ్ నుంచి అంటే పోస్ట్‌మ్యాన్ నుంచి నేనొక రిక్వెస్ట్ పంపిస్తాను. రిక్వెస్ట్ పంపించిన అంటే ఇక్కడి నుంచి మనం పోస్ట్‌మ్యాన్ ద్వారా లాంబ్డా ఫంక్షన్ ట్రిగ్గర్ చేద్దాం. సో, ఏపీఐ గేట్‌వేస్ గురించి ఏందంటే మీకు ఆల్రెడీ చెప్పాను. మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేసుకోవడానికి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే. ఏపీఐ డేటా. ఓకే. దీన్నిప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో, ఇది గదా మనం యూజ్ చేస్తుంది. అయితే ఈ టెంప్లేట్ యామెల్ ఫైల్‌లో మనకి ఆహ్, ఏం క్రియేట్ చేస్తున్నాం మనము ఏపీఐ గేట్‌వే. సో, ఏపీఐ గేట్‌వే అంటే ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్‌కి మనం ఒక ఈవెంట్ ఓకే. దాన్ని ఈవెంట్ అని పిలుస్తాము. సో, ఇక్కడ మనము ఈ ప్రాపర్టీస్ లోపల ఈవెంట్స్ ఉన్నాయి గదా! ఈవెంట్స్‌ని ఎనేబుల్ చేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ ఈవెంట్స్‌లో హెల్లో వరల్డ్ అంటే ఓకే. ఏపీఐ గేట్‌వే యొక్క నేమ్ వచ్చేసి ఇప్పుడు మనము లాంబ్డా ఫంక్షన్‌కి మనకి నేమ్ ఎలా ఉందో, అలాగే ఏపీఐ గేట్‌వేకి నేమ్ వచ్చేసి హెల్లో వరల్డ్ అని పెట్టుకుంటున్నాను. టైప్. సో, మీరెక్కడైతే టైప్ చూసారో, ఆ టైప్ అంతా కూడా మనం క్రియేట్ చేసే రిసోర్స్ నేమ్. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇవి. పాత్ వచ్చేసి సేవ్ డేటా మెథడ్, గెట్ మెథడ్ అని ఉంది. ఓకే. సో, నేను ఇక్కడ మనము ఒక ఏపీఐ మనం కాల్ చేస్తున్నామంటే, దానికి తగ్గట్టు మన కోడ్ గూడా ఉండాలి. ఓకేనా? సో, ఇక్కడ ఏంది ఇక్కడ ఈవెంట్ డేటా ఇదేంటిది డేటాని ఈవెంట్‌లో ఉన్న డేటాని గెట్ చేసుకొని ఇక్కడ కాల్ చేస్తున్నాం. రైట్? ఓకే. సో, ఇక్కడ మనము డేటాని పంపించాలి అంటే మనం వి హావ్ టు యూజ్ ద పోస్ట్‌మ్యాన్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేను చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని కోడ్ గెట్ చేసుకుంటాను. ఓకే. ఏపీఐ గేట్‌వే పోస్ట్ మెథడ్ మెథడ్ యూజింగ్ లాంబ్డా అదే అర్థం చేసుకుంటుందిలెండి. ఓకే. ఈ లాంబ్డా ఫంక్షన్ ఓకే. ఇది మై గేట్‌వే సెపరేట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఏంది అంటే సెపరేట్‌గా క్రియేట్ చేసి దాని యొక్క పాత్ లాంబ్డాకి ఇచ్చుంటుంది చూడండి. ఇక్కడ మనము కోడ్ ఎగ్జిక్యూషన్ రోల్ ప్రాపర్టీస్ ఇవన్నీ. ఓకే. ఇట్స్ బెటర్. ఈవెంట్ ట్రిగ్గర్ ఫర్ లాంబ్డా ఫంక్షన్. ఎన్ని ఎన్నిస్తుంది? ఓకే. ఇదంతా మన వల్ల కాదు. సో నేనేం చేస్తున్నా ఐ వాంట్ టు సెండ్ డేటా ఫ్రమ్ ఏపీఐ టు ట్రిగ్గర్ లాంబ్డా ఫంక్షన్ ఏపీఐ పోస్ట్ టు ట్రిగ్గర్ లాంబ్డా ఫంక్షన్.
సో, బేసికల్‌గా ఇక్కడేందంటే మై ఏపీఐ గేట్‌వే అయితే క్రియేట్ అవుతుంది. మై రిసోర్స్, ఏపీఐ గేట్‌వే రిసోర్స్, మై పోస్ట్ మెథడ్, ఏపీఐ గేట్‌వే మెథడ్, ప్రాపర్టీస్. ఓకే. వై దిస్ వన్ ఈస్ ఓకే. ఎంత హార్డ్ అవుద్ది మనకి? ఓకే. సో, ఇంత హార్డ్ అవుద్దు ఇప్పుడే. ఇది లెవెల్ కొంచెం లెవెల్ అప్‌కెళ్దాం. అంటే బేసిక్‌గా యాక్చువల్ ఏపీఐ గేట్‌వేస్ ఉంటాయి. అక్కడ అంటే మనకి దీనికొక సెపరేట్ ట్యుటోరియల్ ఉంది. యాహ్! ఇక్కడుంది చూసారా? అమెజాన్ ఏపీఐ గేట్‌వే. అంటే మనం ఇక్కడున్నాము. ఓహ్! లాంబ్డా దగ్గర ఉన్నాం మనం ఇంకా. సో, ఈ లాంబ్డా అయిపోయిన తర్వాత ఈ గేట్‌వే కాడికొస్తాం. అక్కడ కంప్లీట్ నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఓకే. దీంట్లో ఆహ్, బిల్డింగ్ రెస్ట్‌ఫుల్ ఇదంతా లాంబ్డాకి సంబంధించింది. ఓకే. యాహ్! ఈవెంట్స్ దీంట్లో వచ్చేసి టైప్ ఏపీఐ, ప్రాపర్టీ, పోస్ట్. ఓకే. నేను జస్ట్ ఇది తీసుకుంటాను. సారీ. పోస్ట్ చేస్తున్నాను. అండ్ గెట్ లాంబ్డా ఫంక్షన్ ఎలా ఉంటుంది దీనికి? ఇక్కడ మళ్ళీ రూట్ యూజ్ చేస్తున్నాం. హెచ్‌టిటిపి మెథడ్. ఒక పని చేద్దాం మనం. ఓకే. నేనేం చేస్తాను అంటే ప్రస్తుతానికి ఈ కోడ్ అంతా కామెంట్ పెట్టేద్దాం. ఓకే. సో, సింపుల్‌గా టెంప్లేట్ యామల్‌లో ఈ గెట్ మెథడ్ ఉంది కదా! ఆ గెట్ మెథడ్ యూజ్ చేద్దాం. దీంట్లో నేనేం చేస్తానంటే గెట్ రిజల్ట్ రిజ్ రిస్ ఎస్‌యుఎల్‌టిఎస్ రిజల్ట్స్. ఓకే. గెట్ రిజల్ట్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ మనకి ఇక్కడ ఏపీఐ తీసుకున్నాం కాబట్టి అవుట్‌పుట్ కూడా తీసుకుందాం మనం ఇక్కడ. ఓకే. దట్స్ ఇట్. సో, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేసి పోస్ట్ మెథడ్ ద్వారా టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. ఆహ్, యాహ్! ఇది డిలీట్ చేసేద్దాం. సో, డిప్లాయ్ చేయాలి అన్నది సో, ఒక పద్ధతి నేర్చుకోమని చెప్పాను కదా మీకు. సో, డైరెక్ట్‌గా మనము క్లౌడ్ ఓకే. ఏడబ్ల్యూఎస్ లాంబ్డా క్లౌడ్ టెస్ట్ చేశారు. డైరెక్ట్ మనము ఇది ఆల్రెడీ టెస్ట్‌లోనే ఉంది. ఇట్స్ ఓకే. దీన్ని డిప్లాయ్ చేసేద్దాం. సామ్ బిల్డ్ సామ్ బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ సామ్ డిప్లాయ్. సో, ఇక్కడ మనము ఏం చేసాము టెంప్లేట్ యామల్‌లో సేమ్ ఫంక్షన్‌కి ఒక ఈవెంట్ అంటే ఇక్కడొకటి ఏపీఐ గేట్‌వే క్రియేట్ చేసాం కదా! ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్రియేట్ అని ఇది కొత్తది కాబట్టి క్రియేట్ అని వస్తుంది. చూడండి యాడ్. సో, సర్వర్‌లెస్ రెస్ట్ ఏపీఐ ప్రొడ్ స్టేజ్. స్టేజ్ రెస్ట్ ఏపీఐ డిప్లాయ్‌మెంట్. ఓకే. యెస్.